వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ది హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్లో ప్రచురితం అవుతుంది. సో తెలుగు మీడియం అభ్యర్థులకి ఈ హిందూ న్యూస్ పేపర్ చదివి అర్థం చేసుకునేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా మనం తెలుగులోకి తర్జుమా చేసి ఈ యొక్క పీడిఎఫ్ రూపంలో అండ్ ఈ క్లాస్ ద్వారా మీ అందరికీ కూడా తెలుగులో ది హిందూ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మీ ముందుకు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈ యొక్క వినూత్నమైనటువంటి పద్ధతి తీసుకురావడం జరిగింది. అండ్ ఎవరైతే ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా లబ్ధి పొందుతున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఇనిషియేటివ్ని ఎంకరేజ్ చేయాలని మనది. అండ్ అదే విధంగా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సి ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నా సరే మీ అందరికీ కూడా ఒక అవకాశం అనేటువంటిది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఏంటి యూపీఎస్సి ఇన్ఫినిటీ ద్వారా అంటే లైవ్లో తరగతులు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఆ లైవ్ నిర్వహణ అయిపోయిన తర్వాత రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ ఈ యొక్క యూపీఎస్ ఇన్ఫినిటీలో మీకు ఏమేమి పొందుపరచడం జరిగింది అంటే జిఎస్ ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా కోర్స్ రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది, అదే విధంగా ఆఫ్లైన్ పద్ధతిలో కూడా ఉంటుంది. ఆఫ్లైన్లో ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో మనకు వైజాగ్లో ఎంబీపీ కాలనీలో ఆఫ్లైన్ పద్ధతిలో క్లాసులు కూడా వినవచ్చు. నా జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్తో పాటు ముందుగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పుస్తకాల యొక్క సమాచారం మొత్తాన్ని కూడా మీకు క్లాసెస్ రూపంలో చెప్పించడం జరుగుతుంది. అండ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ దానితో పాటు సీసాట్ క్లాసెస్ అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్తో పాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ కూడా ఇందులో భాగమై ఉండడం జరిగింది. అంటే ఒక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మీరు తీసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిపరేషన్లో తెలుగు మీడియం చదువుతున్నా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నా అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కోర్సు ఫీజు వచ్చేసి 80,000 రూపాయలు. ఎవరైతే మంత్లీ అంటే ప్రతి నెల కొంత అమౌంట్ పే చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈఎంఐ పద్ధతిలో. అంటే 10 నెలల పాటు ప్రతి నెల 8,000 రూపాయలు మీరు కట్టినట్టయితే మీ యొక్క కోర్సు మొత్తం కూడా జీవితకాలం అందుబాటులో ఉంచుకోవచ్చు. సో జీవితకాలం ఈ కోర్స్ మీకు ఉంటుందన్నమాట. ఈ యొక్క ఫీజు వ్యాలిడిటీ వచ్చేసి కేవలం 31 జనవరి వరకు మాత్రమే. అండ్ తెలుగు మీడియంలో కూడా అందుబాటులో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంది. సో ఏవైనా సందేహాలు ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నా ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఏది అంటే ది హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటిది ఇండియా అదేవిధంగా సౌదీ అరేబియా. సో భారత్ మరియు సౌదీ అరేబియా భద్రతా చర్చలు సెక్యూరిటీ డైలాగ్ అనేటువంటిది కొంత జరిగింది. ఏంటి సెక్యూరిటీ డైలాగ్ అంటే ఒక్కసారి మీరు గమనించినట్టయితే గత 4 రోజుల క్రితమే మనము భారతదేశం అండ్ యుఏఈ చర్చల్లో భాగంగా స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేటువంటిది అంటే రక్షణ భాగస్వామ్యం. ఎలాంటి రక్షణ భాగస్వామ్యం? వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం అనేటువంటిది యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేటీస్ అనేటువంటి దేశంతో చర్చించడం జరిగింది. ఇదే సందర్భంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సౌదీ అరేబియా అనేటువంటి దేశంతో కూడా రియాద్ అంటే ఏంటి? సౌదీ అరేబియాకు ఉన్నటువంటి రాజధాని. సౌదీ అరేబియాకు ఉన్నటువంటి రాజధాని. సో సౌదీ అరేబియా రాజధానిలో భారతదేశం మరియు సౌదీ అరేబియా ఇద్దరూ కూడా భద్రతా చర్చలు నిర్వహించడం జరిగింది. సో భద్రత దేని నుంచి? టెర్రరిజం నుంచి. సో టెర్రరిజాన్ని ఏ విధంగా మనం అంటే ఉగ్రవాదాన్ని ఏ విధంగా వ్యతిరేకించాలి, ఉగ్రవాదాన్ని ఏ విధంగా నిరోధించాలి అనేటువంటి కార్యక్రమాలపైన భారతదేశానికి సౌదీ అరేబియాకి చర్చలు జరిగాయి. సో ఈ చర్చలు ఎందుకు ముఖ్యమంటే ఇటీవలే భారతదేశం యుఏఈతో చర్చలు జరిపింది. అంటే భారతదేశానికి గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా సమానమే. అన్ని దేశాలతో కూడా మనము సంబంధాలు అనేటువంటివి మెరుగుపరుచుకుంటున్నాము. సో పశ్చిమాసియా ప్రాంతాల్లో అంటే వాళ్ళల్లో వారికి ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఆ ప్రాంతంలో మనము భద్రతా ప్రమేయాన్ని అండ్ వారితో సంబంధాలు అనేటువంటి మెరుగుపరుచుకుంటున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, యుఏఈతో భారత్ వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం లేదా ఒప్పందం
కోసం ఉద్దేశిత లేక లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంటుంది. అంటే మనం గతంలో మాట్లాడుకున్నాం ఏమని, యుఏఈకి సౌదీ అరేబియాకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, వారికి మధ్య కొంత తగాదాలు ఉన్నాయని చెప్పాం. అయినప్పటికీ భారతదేశం ఏం చేస్తుంది, వారిద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాలతో మనకు సంబంధం లేదు. భారతదేశం ఇద్దరితో కూడా సమానంగా డిప్లొమాటిక్ అంటే దౌత్యపరంగా మనం సమానమైనటువంటి అవకాశం అనేది వారి దగ్గర తీసుకుంటున్నాం, వారికి కల్పించడం జరుగుతుంది. సో భారతదేశంతో పెరుగుతున్నటువంటి భద్రతా ప్రమేయాన్ని కూడా మనం గుర్తించాలి ఇక్కడ. ముఖ్యమైనటువంటి పరిణామాలు ఏంటి ఈ యొక్క సమావేశంలో? ఇది మూడవ భారత్ సౌదీ అరేబియా సెక్యూరిటీ వర్కింగ్ గ్రూప్గా చెప్పుకోవచ్చు అనమాట. సహా అధ్యక్షులు ఎవరు వ్యవహరించారు అంటే భారతదేశం నుంచి వినోద్ బహదే. సో ఈయన జాయింట్ సెక్రటరీ కౌంటర్ టెర్రరిజానికి సంబంధించి అండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తికి కూడా ఈయన. అండ్ అదేవిధంగా సౌదీ అరేబియా నుంచి అహ్మద్ అల్ ఇసా, ఆయన ఎవరు, డైరెక్టర్ జనరల్ లీగల్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, సౌదీ అరేబియాకి సంబంధించిన అంతర్గత అంటే ఇంటర్నల్ మినిస్టర్ గా చెప్పుకోవచ్చు అనమాట. సో వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఈ యొక్క వర్క్ గ్రూప్ గా చెప్పుకోవచ్చు. వారిద్దరి మధ్య సహకారం అనేటువంటిది చర్చలు జరిగాయి. చర్చల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అంటే, నేను ఇందాక చెప్పినట్టు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం రెండు దేశాలు ఏ విధంగా పోరాటం చేయాలి, రెండు దేశాలు పరస్పరం ఏ విధంగా సహకరించుకోవాలి. భారతదేశం అదేవిధంగా సౌదీ అరేబియా, ఈ రెండు దేశాలు కూడా ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలి అంటే ఇద్దరు పరస్పరం సహకరించుకోవాలి. ఆ సహకారం ఎట్లా ఉండాలి, వాటిని అంటే ఈ యొక్క టెర్రరిజాన్ని ఉగ్రవాదాన్ని అరికట్టాలి అంటే తీవ్రవాదం మరియు రాడికలైజేషన్ని మనం తగ్గించాలి ఆ దేశంలో. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందకుండా చూడాలి. ఉగ్రవాదం కోసం సాంకేతిక వినియోగం అంటే టెక్నాలజికల్ ఇంపార్టెన్స్ అనేటువంటిది లేదా టెక్నాలజీ అనేది వారికి సరఫరా అవ్వకుండా నిలిపివేయాలి. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు మరియు ఉగ్రవాద మధ్య సంబంధాలు అనేటువంటి జరిగాయి. సో ప్రపంచం మరియు ప్రాంతీయ ఉగ్రవాద ముప్పుల గురించి సమీక్ష జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాదము, ప్రాంతీయవాదం అంటే ప్రతి ప్రాంతానికి కూడా ఉగ్రవాదం అనేటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. సో దాన్ని ఎలా అరికట్టాలి, చట్టపరమైన మరియు అమలు సహకారం ఏ విధంగా చేస్తారంటే పరస్పరం అంటే భారతదేశం సౌదీ అరేబియాతో ఏ విధంగా సహకరించుకుంటుంది. సో చట్టపరమైన మరియు న్యాయపరమైనటువంటి సహకారాన్ని ఇద్దరు కూడా పెంపొందించుకుంటారు. సమాచార మార్పిడి అంటే వారి దేశంలో అంటే సౌదీ అరేబియాకి ఒకవేళ ఉగ్రవాదం గురించి మన దేశంలో ఏదైనా చేస్తున్నారు అని వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే మన దేశం భద్రతా బలగాలకి వారికి సమాచారం ఇస్తారు. అదేవిధంగా మనం కూడా వారికి సమాచారం మార్పిడి చేయడంలో సహకరించడం జరుగుతుందన్నమాట. సో మరియు చట్ట అమలు వ్యవస్థల మధ్య సమన్వయం. ఉదాహరణకి భారతదేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, సిబిఐ ఉంది, ఎన్ఐఏ ఉంది. సో ఇలాంటి సంస్థలతో ఆ దేశంలో ఉన్నటువంటి సౌదీ అరేబియా దేశంలో ఉన్నటువంటి సంస్థలతో కూడా పరస్పరం సహకారం అనేది ఉంటుందన్నమాట. ఉగ్రవాదం పైన ఖండన అంటే ఇరు దేశాలు కూడా ఉగ్రవాదాన్ని పూర్తిగా ఖండించారు. ఉదాహరణకి సౌదీ అరేబియా అనేటువంటిది పహల్గామ్ ఉగ్రదాడిని, ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబు పేలుడిని రెండింటినీ కూడా ఖండించడం జరిగింది. సో ఆబ్వియస్లీ మన దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సౌదీ అరేబియా ఇస్లామిక్ దేశం అయినప్పటికీ కూడా ఖండిస్తుంది. అంటే వారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు మన మన దేశం లాగానే. సంస్థాగత నిర్ణయం అంటే ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అంటాం. సో ఈ చర్చల్లో భాగంగా భారత్ సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి, స్ట్రాటజిక్ పార్టిసిపేషన్ కౌన్సిల్ అంటాం. సో ఈ కింద జరిగిన అంటే ఈ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి కింద ఈ చర్చలు అనేటువంటి జరిగాయి. సో దీనిని నిరంతరాయంగా కొనసాగించేటువంటి మెకానిజం అంటే యంత్రాంగం మరియు కొనసాగుతున్నటువంటి సహకారానికి ఒక మంచి వేదికగా అభివర్ణిస్తుంది. సో పరస్పరం ఎప్పుడూ కూడా సహకరించుకుంటూనే ఉండాలి అనేటువంటి ఉద్దేశం అనమాట. సో ఇటీవల ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇటీవల భారతదేశం యుఏఈతో రక్షణ సహకారం చేసుకుంది. సో రక్షణ సహకారం చేసుకున్న తర్వాత సౌదీ అరేబియాతో ఈ చర్చలు జరపడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పాము. అండ్ యెమెన్ విషయంలో అంటే యెమెన్ అనేటువంటిది కూడా ఒక గల్ఫ్ దేశం. యెమెన్ విషయంలో సౌదీ అరేబియాకి యుఏఈకి మధ్య ఉన్నటువంటి విభేదాలు మనకు తెలుసు. అలాగే పశ్చిమాసియాలో అండ్ అదేవిధంగా ఉత్తర ఆఫ్రికా అంటే లిబియా, సుదాన్లో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ అంటే అంతర్గిక కొన్ని గొడవలు జరుగుతున్నాయి.
అంటే ఆ ప్రాంతం మొత్తము కూడా విపరీతంగా డిస్టర్బ్డ్ మోడ్‌లో ఉంది. అంటే బాగా అలజడి రేగుతుంది. ఈ సందర్భంలో భారతదేశం ఆ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటూ ఉండడం భారతదేశం యొక్క దౌత్య విజయానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. సో, అయినప్పటికీ సౌదీ అరేబియా మరియు యూఏఈ మధ్య ఎటువంటి బహిరంగ శత్రుత్వం లేవు. అంటే లోపల లోపల వాళ్ళకి విభేదాలు ఉండొచ్చు కానీ, ప్రపంచానికి మాత్రం వారంతా బయట పడట్లేదన్నమాట. సో, ఈ సందర్భం కూడా మంచిదే. ఓకేనా? అదే విధంగా భారతదేశానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటంటే సౌదీ అరేబియాతో ఈ చర్చలు జరపడం అనేది కేవలం చర్చల వరకే పరిమితమవుతుందా? లేదా ఇతర ఇతర అవకాశాలు లేదంటే మనకి అవకాశాలు లేదంటే మనకి భవిష్యత్ తరాలకు సంబంధించి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? సో, ఇంధన భద్రత. సౌదీ అరేబియా అనేది యూఏఈతో పాటు భారతదేశానికి కీలకమైనటువంటి ఇంధన భాగస్వామిగా ఉంది. సో, భవిష్యత్తులో మనము ఆ భాగస్వామిని అంటే ఆ యొక్క పార్ట్నర్‌షిప్‌ని ఇంకా బలోపేతం చేసుకోవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి కదా! సో, ప్రధాన పెట్టుబడి వనరులు మరియు రెమిటెన్సెస్ అంటే భారతదేశం నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ పనులు చేసుకొని, అక్కడ సంపాదించిన డబ్బుని మనకు పంపిస్తున్నారు ఇండియాకి. సో, దాన్ని రెమిటెన్సెస్ అంటాం. విదేశీ నగదు బదిలీ అంటాం. అక్కడ సంపాదించి భారతదేశానికి పంపిస్తున్నారు కాబట్టి అది కూడా పెరుగుతుంది. ప్రవాసీ భారతీయులు కూడా 2 దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతర్గత భద్రత. సో, ఉగ్రవాద వ్యతిరేక సహకారం అనేది భారతదేశ జాతీయ భద్రతా ప్రాధాన్యాలకు మద్దతిస్తుందన్నమాట. సో, ఇవి యూఏఈతో అంటే ఇటీవల సౌదీ అరేబియాతో మనం చేసుకున్నటువంటి ఒప్పందాలు అనేటువంటి భారతదేశం యొక్క దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు. యూపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో వాల్యూ అడిషన్ అంటే మీరు రాసేటువంటి ఆన్సర్‌కి ఇంకొంచెం సమాచారాన్ని జోడించినట్టయితే మీకు మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో, పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదా అంతర్జాతీయ సంబంధాలు. సో, అలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది ఇష్యూ బేస్డ్ మినీ లేటరల్ బహుపాక్షిక సహకారాన్ని ఉదాహరణగా చెప్తున్నాం. అండ్ పశ్చిమాసియాలో భారతదేశపు సమతుల్య దౌత్యాన్ని బ్యాలెన్స్డ్ డిప్లొమసీ అంటాం. ఏ దేశంతో ఎక్కువ కాదు, ఏ దేశంతో తక్కువ కాదు. తర్వాత సాంప్రదాయ భాగస్వాముల కంటే మించి భద్రతా దౌత్యాన్ని బలోపేతం చేసుకోవడం చాలా మంచి సూచన అని చెప్తున్నాం. పేపర్ 3లో అంతర్గత భద్రత అంటే ఇంటర్నల్ సెక్యూరిటీలో ఉగ్రవాద వ్యతిరేకత, టెర్రర్ ఫైనాన్సింగ్, సైబర్ ఆధారిత ఉగ్రవాదంతో అంతర్జాతీయ సహకారంలో భాగంగా ఈ యొక్క విజయాన్ని మనం చెప్పుకోవచ్చు. ముందడుగు వే ఫార్వర్డ్ ఎప్పుడైనా ఆన్సర్‌లో రాసేప్పుడు సూచన ఏదైనా చేయమంటే సో, ఇంటెలిజెన్స్ భాగస్వామ్యానికి వ్యవస్థీకరణ చేయడం. అంటే అక్కడ ఉన్నటువంటి సమాచారం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం వారికి అందుకోవడం. సైబర్ సెక్యూరిటీ మరియు అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతికతలకు సహకారాన్ని విస్తరించడం. అండ్ గల్ఫ్ భాగస్వామ్యాల మధ్య వ్యూహాత్మక సమతుల్యతను కాపాడుకోవడం. అంటే ఇతర అంటే అదే ప్రాంతంలో వారికి గొడవలు ఉన్నప్పటికీ కూడా, తగువ ఉన్నప్పటికీ కూడా మనం ఏ విధంగా దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాము, సమతుల్యత కాపాడుతున్నాం అనేది ముఖ్యం. అండ్ ముగింపు వాక్యం కంక్లూజన్ అంటాం దీన్ని. భారత్ సౌదీ భద్రతా చర్చలు ఉగ్రవాద వ్యతిరేకత మరియు పశ్చిమాసియా ప్రాంత స్థిరత్వం పట్ల భారతదేశం యొక్క వ్యవహారిక ప్రాగ్మాటిజం అంటాం. సారీ. మరియు బహుళ అలైన్డ్ అంటే మల్టీ అలైన్డ్ విధానాన్ని నొక్కి చెబుతుంది. అంటే భారతదేశం దౌత్య విజయాలు అనేటువంటి ఈ విధంగా సాధించుకుంటూ వెళ్తుందని చెప్పుకోవచ్చు. అండ్ తదుపరి ఆర్టికల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్గా చెప్పుకోవచ్చు. ఏంటి ఆర్టికల్ అంటే కేంద్ర ప్రభుత్వంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వాళ్ళల్లో 66% పారిశుద్ధ్య కార్మికులు ఈ 3 కులాలకు సంబంధించిన వారే. షెడ్యూల్ కాస్ట్‌లు, షెడ్యూల్ ట్రైబ్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్‌లు. ఒక సమగ్ర విశ్లేషణ అనేటువంటిది ఈ ఈ మధ్య కాలంలో బయటకొచ్చిందనమాట. ఆ విశ్లేషణ నిర్వహించింది ఎవరు అంటే సిబ్బంది మరియు శిక్షణ శాఖ డిఓపిటి అంటాం. ఇది ప్రధానమంత్రి కార్యాలయం కింద ఉంటుందన్నమాట. పిఎంఓ దగ్గర ఉంటుంది. అంటే ప్రధానమంత్రి నేరుగా దీనికి మినిస్టర్ అన్నమాట. సో దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్స్ అండ్ ట్రైనింగ్ అంట. తన యొక్క వార్షిక నివేదికలో 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పారిశుద్ధ్య కార్మికులలో సఫాయి వాలా అంటారు కదా, సఫాయి కర్మచారి అంటారు కదా, ఈ రోడ్లలో రోడ్లు ఊడ్చేవారు కావచ్చు, సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేసేవారు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంటారు కదా, వాళ్ళల్లో 66% కంటే ఎక్కువ ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీ వర్గానికి సంబంధించిన వారే ఉన్నారు. రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఉన్నప్పటికీ అంటే వారికి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కులం మరియు వృత్తి మధ్య ఇంకా
విడదీయలేని సంబంధం కొనసాగుతుంది అని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే మీరు ఒకసారి ఏన్షియంట్ హిస్టరీ చూసినట్టయితే దాసీ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి కేవలం కొన్ని పనులు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. వారు ఖచ్చితంగా ఇలాంటి పనులు మాత్రమే అంటే పారిశుద్ధ పనులు మాత్రమే చేయాలి. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 నుంచి భారతదేశం ఒక రిపబ్లిక్ దేశం అయిన తర్వాత మన రాజ్యాంగం మనకు రాసుకున్న తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఎవరైతే వివక్షతకు గురయ్యారో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వారికి రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఆ రిజర్వేషన్లు ఉపయోగించుకొని వారు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. సాధారణంగా ఎక్కువ మంది ఇప్పటికీ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో పారిశుద్ధ కార్మికులే. అంటే వారి కులం ప్రకారమే వారి యొక్క వృత్తి అనేటువంటిది నిర్ణయించబడుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి 70, 80 సంవత్సరాల తర్వాత కూడా. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. నివేదికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటో చూద్దాం ఒకసారి. వృత్తిపరమైనటువంటి కేంద్రీకరణ అంటే ప్రొఫెషనల్ సెంట్రలైజేషన్ అంటాం. అంటే పారిశుద్ధ్య పనులు చారిత్రక సామాజిక వివక్షతకు గురైనటువంటి వర్గాల చేతనే అధికంగా చేయబడుతున్నాయి ఈ రోజుటికి కూడా. ముఖ్యంగా ఎస్సీ వర్గాల ప్రాతినిధ్యం మొత్తం 1/3 వంతు అత్యధికం. అంటే 100 మంది ఉన్నట్టయితే 33 మంది ఎస్సీలే ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులు. తర్వాత క్రమానుగత వ్యత్యాసం అంటే హైరార్కీ ఒకసారి చూసినట్టయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నత స్థాయి ఉద్యోగాల నుంచి కింది స్థాయి ఉద్యోగాలు చూసినట్టయితే ఉన్నత స్థాయి ఉద్యోగాలు అంటే గ్రూప్ ఏ, తర్వాత గ్రూప్ బి, తర్వాత గ్రూప్ సి. సో గ్రూప్ సి అంటే మనకి పారిశుద్ధ్య కార్మికులు అనమాట. గ్రూప్ ఏ అంటే మనకి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు. సో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మరి గ్రూప్ సిలో కూడా పారిశుద్ధ్య కార్మికులకి కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు రిజర్వేషన్లు ఉన్నాయి. సో రిజర్వేషన్లు అన్ని స్థాయి ఉద్యోగాలు పై స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులందరికీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా గ్రూప్ సి పారిశుద్ధ్య కార్మికుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు. గ్రూప్ ఏలో అంతమంది లేరు అని చెప్పేసి చెప్తున్నారు. ఉదాహరణకి గ్రూప్ ఏలో 100 ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వ్ చేసినట్టయితే 100 మంది లేరు, 40 మందే ఉండొచ్చు, 30 మందే ఉండొచ్చు. కానీ గ్రూప్ సిలో 100 ఉద్యోగాలు 100 ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉన్నట్టయితే 100లో 66 వీళ్ళే ఉన్నారు. సో అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? వృత్తిపరంగా ఇంకా ఈ యొక్క విద్య ఎంత అభ్యసించినప్పటికీ కూడా వృత్తిపరంగా అంటే వాళ్ళ కులం పరంగా వృత్తిని చేపడుతున్నారు. సో ఈడబ్ల్యూఎస్ డేటా గురించి మనకి సమాచారం లేదనమాట. రాజ్యాంగంలో ఉన్నటువంటి మరియు చట్టపరమైనటువంటి మనకి కొన్ని అంశాలు ఉన్నాయి. సమానత్వం కానివ్వండి, కుల, మత మరియు జాతి వివక్ష కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల సమాన అవకాశాలు కావచ్చు, అస్పృశ్యత నివారణ అన్టచబిలిటీ కావచ్చు, అండ్ 21వ ఆర్టికల్ ప్రకారం గౌరవప్రదమైనటువంటి జీవన హక్కు కల్పించడం అనేది హక్కు పొందడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి ప్రాథమిక హక్కు. అలాంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా పరిశీలన చేసినట్టయితే రిజర్వేషన్లు ఉద్యోగ ప్రవేశాన్ని కల్పిస్తాయి తప్ప వృత్తిపరమైనటువంటి సమాన పంపిణీ లేదా ఎదుగుదలను పూర్తిగా నిర్ధారించలేకపోతున్నాయి. ఉద్యోగం కల్పించడం వేరు, ఆ ఉద్యోగంలో వెళ్ళి చేరడం వేరు. ఓకేనా? సో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే కులం ప్రకారమే ఆక్యుపేషన్ అనేది మీకు కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ కూడా. కులం వృత్తి సంబంధం. సో ఆధునిక పాలనలో కూడా పారిశుద్ధ్యం అనేది వృత్తిపరమైనటువంటి ఎంపిక కంటే సామాజిక వారసత్వంగా వస్తున్నాయి. సో బాధ్యతగా వస్తున్న బాధ్యతగానే మిగిలిపోయింది. ఇది కేవలం విధానపరమైనటువంటి వైఫల్యం మాత్రమే కాదు, సామాజిక స్థితిగతుల ప్రభావం కూడా. ఉదాహరణకి ఒక పారిశుద్ధ్య కార్మికురాలు ఉండొచ్చు. ఆవిడ కూతుర్ని కూడా పారిశుద్ధ్య కార్మికురాలుగా తయారు చేసినట్టయితే సామాజికంగా ఇంకా వెనుకబాటు అవుతుంది తప్ప ముందుకు వెళ్ళే అవకాశం లేదు. వర్టికల్ ఇన్ఈక్వాలిటీ అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పై స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు పై అంటే గ్రూప్ ఏ ఉద్యోగాలు తక్కువ మంది ఉన్నారు. గ్రూప్ బి ఉద్యోగాలు అట్లా మనం చూసుకున్నట్టయితే ఉన్నత స్థాయి అధికారుల్లో తక్కువ ప్రాతినిధ్యం ఉంది. పారిశుద్ధ్య పనుల్లో అత్యధిక ప్రాతినిధ్యం అనేటువంటిది ఉండడం దేని సూచిస్తుంది అంటే సోషల్ క్యాపిటల్, సామాజిక మూలధనం అనేటువంటిది లోపించడం, విద్యకు సమాన ప్రాప్తి లేకపోవడం, ఎంత చదువుకున్నా మళ్ళీ అవే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తుండడం, అండ్ ఇన్ఫార్మల్ బ్యారియర్ సంస్థాగతమైనటువంటి అదృశ్య అడ్డంకులు. అంటే నువ్వు ఈ కులంలో పుట్టావు కాబట్టి నువ్వు ఆ పని మాత్రమే చేసుకోవాలి అంటే రిజర్వేషన్లు ఉన్నా సరే సమానత్వం అనేది పొందినా సరే అదే పరిస్థితికి వచ్చేసింది.
గౌరవ అంటే శ్రమ గౌరవం మరియు సామాజిక వాస్తవికం చూసినట్టయితే సో పారిశుద్ధ్య పని అత్యవసరమైనప్పటికీ దానికి సామాజిక గుర్తింపు లేదు. ఒక్కరోజు హైదరాబాద్ నగరంలో లేదా విశాఖపట్నం నగరంలో పారిశుద్ధ్య కార్మికులు పని చేయకపోతే మనం ఎంత ఆ, ఇబ్బందికి గురవుతామో ఒక్కసారి ఆలోచించండి. కార్మికుల వివక్షతను, అధ్వానమైనటువంటి వారి యొక్క పని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సో శ్రమ గౌరవం లేని చోట రాజ్యాంగ నైతికత, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అసంపూర్ణమే అని చెప్పేసి మనకి ఇక్కడ ఆర్టికల్ చెప్తుంది. అండ్ అదేవిధంగా మాన్యువల్ స్కావెంజింగ్ అండ్ నిర్మాణాత్మక హింస. మాన్యువల్ స్కావెంజింగ్ అంటే మనకి ఈ సీవేజ్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ ట్యాంక్స్ క్లీన్ చేసేప్పుడు ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా మనుషులు నేరుగా దాంట్లోకి దిగి క్లీన్ చేస్తున్నారు. దానివల్ల వారికి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో పారిశుద్ధ్యం యాంత్రీకరణ చెందుతున్న కుల ఆధిపత్యం కొనసాగడం ఒక ఒక రకమైనటువంటి నిర్మాణాత్మక హింస. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా 8 అంటే గౌరవప్రదమైనటువంటి పని అనేది వారికి అందట్లేదు. మరియు ఎస్టీజీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 అసమానతల తగ్గింపు అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడం కూడా వెనుకబడుతున్నాము. ఓకేనా? సో ట్రెండ్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. 2018-19 తో పోలిస్తే ఎస్సీ ప్రాతినిధ్యం తగ్గింది, ఎస్టీ ప్రాతినిధ్యం స్వల్పంగా పెరిగింది, ఓబీసీ ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. అంటే ఓబీసీలు ఎక్కువ మంది ఈ యొక్క రిజర్వేషన్ ఫలితాలు అనేటువంటి అందుతున్నాయి అని చెప్పుకోవచ్చు. నా ముందడుగు వే ఫార్వర్డ్ చూసినట్టయితే సో విధానపరమైనటువంటి మార్పులు తీసుకురావాలి, నైపుణ్యం అనేది పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ అనేది అన్ని వర్గాలకు వెళ్ళాలి, కెరియర్లో ఎదుగుదల మార్గాలు అనేటువంటి పూర్తి స్థాయి మెకనైజేషన్ అంటే యంత్రీకరణ చేయాలి, సంస్థాగతమైనటువంటి మార్పులు వచ్చేసి తప్పనిసరిగా పూర్తి గణాంకాలను వెల్లడించడం, సామాజిక తనిఖీలు అంటే సోషల్ ఆడిట్స్ అనేటువంటి చేయడం. సోషల్ ఆడిట్ అంటే లేదు, ఏ శాఖలో ఎంతమంది ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు తెలుసుకొని వారికి స్కిల్స్ నేర్పించడం కానివ్వండి, ఇదంతా కూడా సామాజిక పరమైనటువంటి ప్రవర్తన మార్పులు అనేటువంటివి కూడా వారి యొక్క శ్రమ గౌరవాన్ని కూడా మనం పెంపొందించడం అవసరము. తర్వాత ముగింపు వచ్చేసి కంక్లూజన్, రిజర్వేషన్ల ద్వారా భారత్ అధికారికంగా సమ్మిళితత్వాన్ని అంటే ఇంక్లూజన్ సాధించినప్పటికీ కుల వృత్తి మధ్య ఉన్న లోతైన బంధాన్ని ఇంకా తెంచలేదు. నిజమైనటువంటి సామాజిక న్యాయం కేవలం ప్రాతినిధ్యంలోనే కాదు, వారికి వచ్చేటువంటి గౌరవంలో సామాజిక చైతన్యం మరియు వృత్తి ఎంపికను చేసుకునేటువంటి స్వేచ్ఛ కూడా వారికి ఉంటేనే అది దక్కుతుందన్నమాట. సో ఇది రెండో ఆర్టికల్. మరి మూడో ఆర్టికల్ వచ్చేసి అంతరిక్షంలో శాశ్వత మానవ ఉనికి, అంతర్జాతీయ పేటెంట్ చట్టం ఎదుర్కొంటున్నటువంటి సవాలు. ఇక్కడ ఒక చాలా గమ్మత్తైనటువంటి విషయం చెప్తాను. ఉదాహరణకి ఇది భూమి. సో భూమి ఉపరితలపైన ఆకాశం, స్కై ఉంది, స్పేస్ అంటాం. ఓకేనా? ఇది కొంచెం ముందుకెళ్తే మనం ఇక్కడ మూన్, చంద్రుడు ఉంటాడు, మూన్. ప్రతి ఒక్క దేశము కూడా చంద్రుడి పైకి లేదా మార్స్ పైకి పరిశోధనలు అనేటువంటి చేస్తున్నాయి, వీనస్ పైకి పరిశోధనలు అనేటువంటి చేస్తున్నాయి. అంటే అగ్రగామి దేశాలు అంటే స్పేస్ సైన్సెస్లో బాగా దిట్టగా ఉన్నటువంటి దేశాలు అన్నీ కూడా ఈ యొక్క పరిశోధనలు అనేటువంటి చేస్తున్నాయి. మరి పరిశోధనలు చేస్తున్నాయి సరే, బాగానే ఉంది. ఆ ప్రాంతం అంటే ఆ స్పేస్ అనేది ఎవరికి సంబంధించింది? అక్కడ పేటెంట్ చట్టం ఏమైనా తీసుకోవాలా? ఉదాహరణకి పేటెంట్ అంటే అర్థం ఏంటి? ఒక వస్తువు, దాని తయారీ, దాని వినియోగం, దాన్ని ఎవరు కొంటున్నారు, ఇదంతా కూడా ఆ పేటెంట్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ వస్తువు అనేటువంటిది ఎక్కడ తయారు చేయబడింది, ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ కొంటున్నారు, ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఒక వస్తువుకి పేటెంట్ ఇవ్వగలుగుతాం, కానీ ఆ పేటెంట్ కూడా ఏంటి? భూభాగం పైన ఇస్తాం. భారతదేశంలో ఒక వస్తువు తయారు జరిగింది అంటే భారతదేశం మొత్తానికి కూడా ఆ వస్తువు పేటెంట్ అనేటువంటిది. అంటే ఎప్పుడైనా సరే పేటెంట్ అనేది బౌండరీ ప్రకారం ఉంటుంది, టెరిటోరియల్ లిమిట్ అనేటువంటిది ఉంటుంది, ప్రాంతీయతంగా ఉంటుందన్నమాట.
మరి గాలిలో చేసేటువంటి పరిశోధనలకి ఆ ప్రాంతం మాది అని ఎవరు చెప్పుకుంటారు? కష్టం. ఎవరికీ సొంతం కాదు కాబట్టి ఎవరు ఎలా పడితే అలా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? సో దానికి వచ్చేటువంటి సవాళ్ళు ఏంటో ఒకసారి చూద్దాం మనము. ఏంటి అంటే ఉద్భవిస్తున్నటువంటి చట్టపరమైనటువంటి సంక్లిష్టత ఏంటి అంటే అంతరిక్ష కార్యకలాపాలు కేవలం కేవలం పరిశోధనల నుండి నివాసాలు హ్యాబిటేషన్ ఏర్పాటు చేసుకునే దిశగా సాగుతున్నాయి. ఒకప్పుడు ఏంటి స్పేస్ లో ఏముందో కనుక్కుంటే సరిపోతుంది అనుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చంద్రమండల పైన ఇల్లు కట్టాలి, మార్స్ పైన ఇల్లు కట్టాలి అంటే పరిశోధన స్థాయి నుంచి నివాసాల స్థాయికి ఎదిగారు అంటే అసలు భవిష్యత్తులో స్పేస్లో కూడా ప్రతి దేశము కూడా గొడవ పడేటువంటి అవకాశం ఉంటుంది ఆధిపత్యం కోసం. సో చంద్రుడి పైన స్థావరాలు, మార్స్ మిషన్లు మరియు దీర్ఘకాలిక మానవ నివాసాలకి నిరంతరం సాంకేతిక ఆవిష్కరణలు అనేటువంటివి అవసరం. అయితే ప్రస్తుత పేటెంట్ చట్టాలు ప్రాంతీయత అంటే టెరిటోరియల్ లిమిట్ ప్రాతిపదికన పనిచేస్తాయి. అంటే నువ్వు ఏ దేశం అయితే పేటెంట్ తీసుకుంటుందో ఆ వస్తువు ఆ దేశంలో తయారు చేస్తారు. వేరే దేశంలో తప్పుగా తయారు చేస్తే పేటెంట్ చట్టాలు అనేటువంటి కఠినంగా శిక్షిస్తాయి అన్నమాట. సో కానీ అంతరిక్ష చట్టపరంగా ఏ దేశానికి చెందని వాన్ నాన్ టెరిటోరియల్ ప్రాంతం అంటే అంతరిక్షం అనేది ఎవరికీ సంబంధం లేదు. భారతదేశం అనేది భారతదేశ భూభాగం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉంటుంది అనమాట. సో అంతరిక్షం అనేది ఎవరికి సంబంధించింది? ఎవరికి సంబంధించింది కాదు. ఇది విరుద్ధ ఆవిష్కరణల యాజమాన్య హక్కులపై సవాలు విసురుతుందన్నమాట. సో పేటెంట్ చట్టం యొక్క ప్రధాన సూత్రం ఏంటి అంటే ప్రాంతీయత, ముఖ్యంగా ప్రాంతీయత. భూమిపైన పేటెంట్ చట్టం. పేటెంట్ చట్టాలు అనేవి కేవలం భూమిపైన వర్తిస్తాయి. పేటెంట్ హక్కులు సార్వభౌమ దేశాల ద్వారా మంజూరు చేయబడతాయి. అవి ఆయా దేశాల భౌగోళిక సరిహద్దుల లోపల మాత్రమే అమలవుతాయి. అంటే పేటెంట్ చట్టంలో నువ్వు రిజిస్టర్ అయ్యావు అంటే నీవు ఆ దేశంలో మాత్రమే నీకు అది అవకాశం ఉంటుంది. తర్వాత ఉల్లంఘన గుర్తింపు. ఒక వస్తువు ఎక్కడ తయారైంది, ఎక్కడ అమ్మబడింది లేదా ఎక్కడ వాడబడింది అనే భౌగోళిక స్థానాన్ని బట్టి చట్టం వర్తిస్తుంది అనమాట. మరి ఈ యొక్క అంతరిక్షంలో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి సొంతం? అందరికీ సొంతమే. సో అంతరిక్ష పేటెంట్ తర్కాన్ని ఎలా దెబ్బతీస్తుంది? అంతరిక్ష పేటెంట్ ఈ యొక్క తర్కం అంటే ఈ యొక్క ప్రిన్సిపల్ని ఎలా దెబ్బతీస్తుంది? సార్వభౌమాధికారం లేకపోవడం. ఇప్పుడు భూమిపైన ఎంతవరకు చెప్పగలుగుతాం కానీ గాల్లోనిది ఎంతవరకు చెప్పలేం కదా. అంతర్జాతీయ అంతరిక్ష చట్టం ప్రకారం ఏ దేశం కూడా ఖగోళ వస్తువులపై, గ్రహాలపై, ఉపగ్రహాలపై సార్వభౌమాధికారాన్ని వారు సొంతమని ప్రకటించుకోలేరు, క్లెయిమ్ చేయలేరు. ఇది అందరికీ సమానమైనటువంటి గ్లోబల్ కామన్. అందరికీ సమానమే, ప్రతి దేశానికి సమానమే. సవాళ్ళు. అంతరిక్షంలో ఆవిష్కరణలు తరచుగా బహుళ దేశాల సహకారంతో ఉమ్మడి మౌలిక సదుపాయాలతో జరుగుతాయి. అంటే రెండు రెండు దేశాలు కలిసి ఇట్లా వాళ్ళు ఈ యొక్క ప్రయోగాలు చేస్తుంటారు. దీనివల్ల ఈ ఆవిష్కరణ ఏ దేశంలో జరిగింది లేదా ఏ దేశ చట్టం వర్తిస్తుంది అని నిర్ణయించడం చాలా కష్టం అనమాట. సో ఇద్దరు ముగ్గురు దేశాలు కలిసి, ఉదాహరణకి ఇటీవల ఎగ్జియమ్ మిషన్ అని పంపించాం. ఎగ్జియమ్ మిషన్లో నాసా పంపించినప్పటికీ కూడా మన భారతదేశం నుంచి శుభాంశు శుక్లా అనేటువంటి వ్యక్తి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరికి వర్తిస్తుంది? అది అందరికీ వర్తిస్తుంది. ఒకరి మీద ఒకరు గొడవ పడుకుంటే సరిపోతుందన్నమాట. ఔటర్ స్పేస్ ట్రీటీ 1967 సంవత్సరంలో ప్రపంచ దేశాల ముందుకొచ్చి సంతకం చేశాయి. కీలక అంశం ఏంటి అంటే ఖగోళ వస్తువులపై, అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి వస్తువులపై జాతీయ సార్వభౌమాధికారాన్ని నిషేధిస్తుంది. ఏ దేశమైనా ఏదైనా ఒక పని చేసింది అనుకోండి, ఒక ప్రయోగం చేసింది అనుకోండి, ఆ ప్రాంతం మాది, ఆ వస్తువు మాది అని చెప్పడానికి లేదు. అయితే దేశాలు తాము నమోదు చేసిన అంతరిక్ష వస్తువులపై అధికారాన్ని కలిగి ఉండవచ్చు. అంటే వారు ఏదైనా ఒక వస్తువు పంపించారనుకోండి స్పేస్లోకి, దాన్ని వాళ్ళదిగా గుర్తించి వాళ్ళు దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. పరిమితి ఏంటంటే ఇది స్వల్పకాలిక మిషన్ల కోసం రూపొందించబడింది, శాశ్వత నివాసాల కోసం కాదు. ఏదైనా ఒక శాటిలైట్ పంపించారనుకోండి, ఒక ఉపగ్రహాన్ని పంపిస్తే అది ఆ ఉపగ్రహం మాది అని చెప్పుకోవచ్చు. సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క నమూనా. ఐఎస్ఎస్లో ఒక్కో మాడ్యూల్ ఒక్కో దేశ భూభాగం యొక్క విస్తరంగా పరిగణించబడుతుంది. ఎందుకు పనిచేయదు అంటే భవిష్యత్తులో చంద్రుడు లేదా అంగారకుడు అంటే మార్స్ పై ఏర్పడే నివాసాలు అత్యంత అనుసంధానమైనటువంటి ఇంటర్ డైనమిక్గా ఉంటాయి. వాటిని ఇలా మాడ్యూళ్ళ వారీగా విభజించడం అసాధ్యం. సో సాధ్యం కాదు లేదా అసాధ్యం అని చెప్పుకోవచ్చు.
సో ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్గా డైనమిక్గా అంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎవరు ఏ దేశం ప్రయోగం చేసినా ఇది మాది అది మాది అని చెప్పడానికి అవకాశం లేదు. నాన్ అప్రోప్రియేషన్ అంటే ఎవరికీ సంబంధం లేనటువంటిది. సో అంతరిక్షాన్ని ఏ దేశం సొంతం చేసుకోకూడదు. కానీ పేటెంట్ హక్కులు కీలక సాంకేతికతపై ప్రైవేట్ వ్యక్తుల ప్రత్యేక హక్కుల్ని ఇస్తాయి. నువ్వు ఒక ఉపగ్రహాన్ని పంపించావు. ఆ ఉపగ్రహం దానిలో ఉన్నటువంటి టెక్నాలజీ అంతా కూడా నీ సొంతమే అని పేటెంట్ తీసుకోవచ్చు. ఆ ప్రాంతానికి తీసుకోలేవు. నువ్వు పంపించినటువంటి వస్తువు తీసుకోవచ్చు. సో ప్రమాదం ఏంటి అంటే అంతరిక్షంలో మనుగడకు అవసరమైనటువంటి సాంకేతికతలపై లైఫ్ సపోర్ట్ పేటెంట్ హక్కులు ఉంటే అవి మనుగడపై గుత్తాధిపత్యాన్ని అది మాదే దానికి కారణం ఏమి అని పేటెంట్ ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు ఏ ప్రాంతం వ్యక్తిని కూడా ప్రయోగం చేయనివ్వకుండా ఆపేస్తుందన్నమాట. ఆ ప్రాంతం మాది అని చెప్పుకున్నట్టయితే. శాశ్వత నివాసాల ప్రత్యేక సవాళ్ళు అండ్ అదేవిధంగా నిరంతర ఆవిష్కరణలు. సో అంతరిక్షంలో పరికరాలను వాడుకున్నప్పుడే వాటిని మెరుగుపరుస్తారు. అలాంటప్పుడు అసలు ఆవిష్కరణ ఎవరో గుర్తించడం కష్టం. సో పేటెంట్స్ తీసుకుంటే ఏమవుతుంది? ఆవిష్కరణ అనేటువంటిది గుర్తించినప్పటికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. సో ఉమ్మడి మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, ఆక్సిజన్ వంటి వ్యవస్థలు ఉమ్మడిగా వాడుకున్నప్పుడు పేటెంట్ గొడవలు భద్రతకు ముప్పు కలిగించడం జరుగుతుంది. సో నైతికత కోణం చూసుకున్నట్టయితే జీవన మనుగడకు అవసరమైనటువంటి సాంకేతికతలపై పేటెంట్లు పెట్టవచ్చా? ఇదొక ప్రశ్న. లాభాపేక్షతో కూడినటువంటి ఎక్స్క్లూజివిటీ మానవ గౌరవంతో కలిసి ఉండగలుగుతుందా? ఇదొక ప్రశ్న. తర్వాత అంతరిక్షం మానవ జాతి ఉమ్మడి వారసత్వం లేదా ఉమ్మడి ఆస్తి అనే సూత్రానికి ఇది విరుద్ధమా? ఒకవేళ పేటెంట్ ఇచ్చినట్టయితే ముందడుగు వే ఫార్వర్డ్. అంతరిక్ష పేటెంట్ పాలనలో మార్పులు ఏంటి అంటే అంతర్జాతీయ అంతరిక్ష ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. సో పాలన హక్కుల సామరస్య కోసం ప్రత్యేక ఒప్పందం అనేటువంటిది జరుగుతుంది. సో కీలక సాంకేతికతల కోసం తప్పనిసరి క్రాస్ చెకింగ్ లేదా క్రాస్ లైసెన్సింగ్ అనేటువంటిది ఉంటుంది. కార్యాచరణ ఆధారిత అధికార పరిధి. సో భౌగోళిక ప్రాంతం ఆధారంగా కాకుండా ఈ సాంకేతిక దేనికి ఉపయోగపడుతుంది? వ్యాపారమా లేదా మానవ మనుగడక అనే దానిపైన చట్టం తీసుకురావాలి. గ్లోబల్ పబ్లిక్ గుడ్ అంటే ప్రపంచం మొత్తము కూడా మద్దతు పలికే విధంగా జీవన మద్దతు లేదా వైద్య సాంకేతిక పేటెంట్ పరిమితం అనేది మినహాయింపు ఉండాలి. సో ముగింపు వచ్చేసి ప్రతి ఒక్క దేశానికి గుత్తాధిపత్యం, ఎక్స్క్లూజివిటీ నుంచి కోఆపరేషన్ వైపు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో. సో మరొక రోజు యొక్క కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.